ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ బాగా చెలులో వస్తుంటే చూస్తున్నానండి. ఒక పదే పదే మాదిగల కొట్లాట అనేది. ఇది జరిగిందంటే ఎవరికి నష్టం అని అంటే, పూర్వంలో మళ్ళీ ఎలాగనా ఉన్నారు వెనకట కాలంలో మాదిగలు తీసివేయబడిన వారులా ఆ స్థితిలోకి మళ్ళీ మందకృష్ణ తీసుకెళ్ళిపోతున్నాడు జనాన్ని. ముఖ్యంగా ఆయన చేసేది టార్గెట్ చేసి మాలల్నే ఒక తాసుపాము లాంటి వాళ్ళు కరెక్టు కాదు, వాళ్ళని అసలు క్షమించకూడదు అన్నట్లుగా చెప్తున్నాడు. నీచాతి నీచమైన మనస్తత్వం మాటలు ఆయన ముఖరూపంలోనూ మాట తీరులోనే కానొస్తుందండి. వాస్తవానికి తెలుసుకుంటే చూస్తే ఆంధ్రాలోనైతే మాదిగోళ్ళే ఎక్కువగా జాబుల విషయంలోనైనా, ఏదైనా పంట విషయాల్లోనైనా, భూమిని ఆక్రమించుకునే విషయంలోనైనా వాళ్ళే ముందడుగులో ఉన్నారు. మాలలో అన్నిటిల్లో కాలు పెట్టరు. మాలోళ్ళు దేన్ని ఆశించరు. వాళ్ళు చేసే చేతి పనికే వాళ్ళు